ఆధ్యాత్మికత, ధార్మిక చింతన, అలాగే వైరాగ్య భావం. ఇవన్నీ మన వారిలో ఎక్కువగా ఉండడం వల్లే మన దేశం ఆర్థిక పరంగా వెనుకబడిపోతుందని కొంతమంది వాదన. ఇందులో హేతుబద్ధత ఎంత? అది మన మీద రకరకాల సంప్రదాయం మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఇది కూడా దాడమ్మ. మన మీద ఎటువంటి విష ప్రచారం కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందంటే, కొన్ని దేశాల్లో వీళ్ళందరూ కూడా భజన చేస్తూ కూర్చుంటారు. ఇంకేమీ తెలియదు, ఎప్పుడు సమయం అంతా కూడా వృధా చేస్తుంటారు, విలువైనటువంటి పని గంటల్ని పోగొట్టుకుంటున్నారు అని ఈ రకంగా చేసి మన భారతదేశం మీద ఒక విషపు బీజాలని చల్లటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఎంతో గొప్పతనం ఉంది మన యొక్క సంప్రదాయంలో. అది మనం అందరికీ మనం పంచిపెట్టాలి. మనది ప్రవృత్తి మార్గం ఉంది, నివృత్తి మార్గం ఉంది. రెండు వేరువేరు మార్గాలు, రెండు కలిపిన మార్గాలు కూడా ఉన్నాయి. ప్రవృత్తి మార్గము అని అంటే లోకంలో ప్రవర్తన చేస్తూ, అంటే సాంసారికమైనటువంటి బాధ్యతల్ని నిర్వహిస్తూ మన జ్ఞానాన్వేషణ చేయటం, చిట్ట చివరికి అసలైన ధర్మం ఏదుందో దానికోసం ప్రయత్నం చేయటం, ఇది ప్రవృత్తి మార్గం అంటారు. నివృత్తి మార్గం అంటే అన్నిటినీ వదిలేసేయటం, అంటే ప్రపంచంలో బతుకుతూనే అన్నిటినీ వదిలేసేయటం. అయితే ఏ మార్గంలో ఉన్న ధర్మాన్ని ఆ మార్గంలో వాళ్ళు అనుభవించాలి. అంతేగాని నేను సంసారంలో ఉంటూ మళ్ళీ కొంతసేపు సన్యాసి కింద నటించకూడదు. సంసారంలో ఉన్నప్పుడు ధనం ఉందనుకో, దాన్ని కాపాడుకోవాలి. అందులో కొంత దానానికి ఖర్చు పెట్టి కొంత కాపాడుకునేటువంటి లక్షణం సంసారంలో ఉన్నవాడికి అవసరం అంటోంది, ధర్మబద్ధంగా సంపాదించింది. అదే నివృత్తి మార్గంలో ఉన్నాడు, వాడు దాచిపెట్టాల్సిన పని లేదు. కానీ నువ్వు సంసారంలో ఉంటున్నప్పుడు నేను నివృత్తి మార్గంలోనే ఉంటున్నాను కదా, నాకు ఇదంతా ఎందుకు ఈ ధనం అని చెప్పి చేస్తే అది నీకు, నీ కుటుంబానికే కాకుండా నీ దేశానికి కూడా నష్టం. ఇప్పుడు కూడా మనం కూడా దేశక్షేమం, సర్వే జనాః సుఖినో భవంతు, మన సంప్రదాయాన్ని అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవ్వరూ కూడా మమ కుటుంబ అని అంటల్లా, నా కుటుంబము సంతోషంగా ఉండాలని మన ఏ మంత్రము చెప్పదు. సర్వే జనాః, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వ మానవుడి కింద ఎదగమంటోంది. ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలంటోంది. ఇంత గొప్ప ధర్మం ఎక్కడ మనకు కనపడదమ్మా, ఇంత గొప్ప భావన. మా విద్విషావహే సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే, కలిసి కూర్చొని తిందామంటోందమ్మా. అంటే దీని అర్థం ఏంటమ్మా? ఇప్పుడు తినటం అని అంటే ఊరికినే వస్తుందా? కష్టపడాలి. అంటే కలిసి కష్టపడదాం, కష్టపడమంటోంది. కష్టపడి దాన్ని సమానంగా పంచుకు తిందామంటోంది. ఇది మన సంప్రదాయం. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేనేం చెప్తున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం దైవ ప్రార్థనలోనే నిరంతరం గడపమని మనకేం చెప్పటం లేదు. నీ మానసిక ప్రశాంతత ఏర్పడటం కోసం అసలైన గమ్యం అది. కాబట్టి కొద్ది సమయం దానికి కేటాయించు. సంసారంలో ఉన్నప్పుడు సాంసారిక బాధ్యతలను తప్పనిసరిగా నిర్వర్తించి తీరవలసిందే. ఇది మన ధర్మం ప్రబోధిస్తోంది. అందుకని దీన్ని చేసి కలగాపులగం చేసి నేను అక్కడే కూర్చుంటాను, ఇదే సన్యాసాశ్రమంలో నేను ఉంటే నాకు సరే ఏం పని చేయకుండా నాకు భోజనం లభిస్తుంది, అది చాలా తప్పు. ఆ రకమైన భావన వచ్చినప్పుడు భార్య అనుమతి తీసుకొని, తల్లి అనుమతి తీసుకొని వెళ్ళాలి. అంతేగాని నాకు ఇదే బాగుందని చెప్పి ముందు వెళ్ళకూడదు. అందుకని చాలా నిబంధనలు పెట్టింది మన యొక్క సంప్రదాయం. మొత్తానికి కష్టపడమంది, కానీ ఊరికే కూర్చోమని మాత్రం మన సంప్రదాయం చెప్పటం లేదు.